అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైన దేవుడు, ఈ సృష్టికే కర్త అయిన బ్రహ్మదేవుడి గురించి. అసలు ఆలోచించండి, ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన దేవుడికి గుళ్ళు గోపురాలు ఎందుకు దాదాపుగా లేవనే చెప్పాలి? చాలా పెద్ద ప్రశ్న కదూ. సరే, ఈరోజు మనం ఇదేంటో లోతుగా చూద్దాం. ఈ రహస్యం వెనుకున్న కథేంటో తెలుసుకుందాం. సరే, ముందుగా బ్రహ్మదేవుడి ప్రాముఖ్యతేంటో అర్థం చేసుకోవాలి. ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఈ మొత్తం విశ్వాన్నే చెక్కిన ఒక మహాశిల్పి అన్నమాట. మనకు తెలిసిందే, హిందూ ధర్మంలో త్రిమూర్తుల కాన్సెప్ట్ చాలా చాలా కీలకం. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు దాన్ని కాపాడతాడు, ఇక శివుడు లయకారుడు. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఈ విశ్వంలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారన్నమాట. క్రియేషన్, ప్రిజర్వేషన్, డిస్ట్రక్షన్, ఈ సైకిల్ ఆగకుండా నడుస్తూనే ఉంటుంది. సో బ్రహ్మదేవుడి డ్యూటీ ఏంటనేది మనకు చాలా క్లియర్గా తెలుసు. ఈ ప్రపంచం, గ్రహాలు, నక్షత్రాలు, చివరికి మనతో సహా ప్రతి ఒక్క జీవిని సృష్టించింది ఆయనే. ఆయన క్రియేటివ్ పవర్ ఎంత గొప్పదో మనం ఊహించుకోవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన రూపంలోనే బోలెడు అర్థాలున్నాయి. 4 తలలు, 4 వేదాలకు సింబల్, అంటే నాలెడ్జ్కి. చేతుల్లో ఉన్న వస్తువులేమో సృష్టికి కావలసిన టూల్స్ లాంటివి. ఇక కమలం పవిత్రమైన పుట్టుకకు గుర్తు. అంటే ఆయన రూపాన్ని చూస్తేనే ఆయన పనేంటో మనకు తెలిసిపోతుంది. మరి ఇంత పవర్ఫుల్ అయిన, ఇంత ప్రాముఖ్యత ఉన్న సృష్టికర్త తన ప్రాభావాన్ని ఎలా కోల్పోయాడు? అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది. అసలు ట్విస్ట్ ఇదే. పురాణాలు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మదేవుడిలో ఒక చిన్న అహం, ఈగో అంటామే, అది తలెత్తిందట. ఆ ఒక్క క్షణమే ఒక పెద్ద గొడవకు దారితీసింది. అక్కడితో ఆయన పతనం మొదలైంది. ఆ గొడవలో బ్రహ్మకు ఒక పవర్ఫుల్ శాపం తగిలింది. ఏంటంటే, నువ్వు సృష్టికర్తవే కావచ్చు, కాని ఇకపై భూలోకంలో నిన్ను ఎవరూ పూజించరు. అంతే. ఆ ఒక్క శాపంతో ఆయన స్థానం మొత్తం తలకిందులైపోయింది. ఇక్కడే ఇంకో విషయం, ఆ శాపం ఏదో కథల్లోనే ఉండిపోలేదు. దాని ఎఫెక్ట్ ఈ రోజుకి మన కళ్ల ముందే కనిపిస్తోంది. యావత్ భారతదేశంలో బ్రహ్మదేవుడు కోసం కట్టిన మెయిన్ టెంపుల్స్ ఎన్నున్నాయో తెలుసా? జస్ట్ 2 షాకింగ్గా ఉంది కదూ. కాని ఇది నిజం. ఆ తేడా ఎంత పెద్దదో చూడండి. ఒకవైపు విష్ణువుకి, శివుడికి వేలల్లో గుళ్ళున్నాయి, మరోవైపు బ్రహ్మదేవుడికి వేళ్లమీద లెక్కపెట్టగలిగినన్ని మాత్రమే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ శాపం ప్రభావం ఎంత స్ట్రాంగ్గా ఉందో. అయితే ఈ కథ కేవలం ఒక శాపం, ఒక గొడవ గురించి మాత్రమే కాదు. దీని వెనుక ఒక డీప్ ఫిలాసఫీ కూడా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బ్రహ్మదేవుడి పని క్రియేషన్, అది వన్ టైం జాబ్, ఒకసారి అయిపోయింది. కానీ విష్ణు, శివుడి పనులు అలా కాదు. అవి ఆన్గోయింగ్ ప్రాసెస్. జీవితాన్ని కాపాడటం, మార్పు తీసుకురావటం, ఇవి రోజూ జరుగుతూనే ఉంటాయి. అందుకే మన ఫోకస్ అంతా పూర్తయిన సృష్టిమీద కన్నా నడుస్తున్న జీవితం మీదే ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా ఈ కథ మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. 1, ఈగో అనేది దేవతలకైన ప్రమాదమే. 2, సృష్టి గొప్పదే అయినా మనం పూజించేది జీవిత ప్రయాణాన్ని, అంటే పని పూర్తవటం కన్నా ఆ ప్రయాణం సాగడమే ముఖ్యమన్నమాట. సరే, చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఏ లోపమూ లేనివాడు దేవుడు అనుకుంటాం, కానీ సృష్టికర్తలోనే లోపాలుండొచ్చని చెప్పే ఈ కథ అసలు దైవత్వమంటే ఏంటి, మనలోని మనుషులమంటే ఏంటి అనే దానిపై మనల్ని కొత్తగా ఆలోచింపజేస్తోంది కదూ.